ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 16వ అధ్యాయము. విద్యాధర పుత్రిక కథ. దిలీప మహారాజా, మాఘమాస స్థానమును తెలుపు మరి ఒక కథను వినుమని మరలా వశిష్ఠ మహర్షిట్టు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మదేవుని ఉద్దేశించి గంగాతీరమున తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతడికి ప్రత్యక్షమై వరములడిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మదేవుని కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుతున్నానని చెప్పి అంతర్ధానం అందెను. తర్వాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను. ఆమె పెరిగి పెద్దదయ్యను. మిక్కిలి సుందర్యై సద్గుణాన్వితయ్యి కన్నవారికి తనను చూచిన వారికి ఆనందమును కలిగించుతూ ఉండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకుందునని నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవీభక్తుడు. ఎన్నయో దివ్యశక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులు కొనెను. ఆమెనెట్లయినా వివాహము చేసుకునవలనని తలంచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుతూ, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించుమని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన ఆ రాక్షసుడు, నన్ను మించిన శత్రువెవడు, నా ఆయుధము శత్రువునెట్టు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవ్వరినీ లెక్క చేయక ప్రవర్తించుతుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుము అని అడిగాను. ఆమెయు నా తండ్రిని అడుగుమని చెప్పాను. రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయుమని కోరెను. విద్యాధరుడు వానికి తమ కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరలి వచ్చెను. విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము కిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను. విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుతుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి శుభముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగుమని చెప్పాను. రాక్షసుడు అందులకు అంగీకరించి విద్యాధర పుత్రికతో, 8 మాసముల తరువాత శుభముహూర్తమును నేను వివాహమాడుదును. ఈ లోపల నిన్నేమియూ నేను బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చునడగా ఆమెయు ఏమి మాట్లాడలేదు. రాక్షసుడు మరలగా అడుగగా, నాకిప్పుడేమీ అక్కరలేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చట ఉన్నదో చూపుమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళలోకములోనున్న హాటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రిక ఆ రాక్షసుని అనుమతితో శివదర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుతుండెను. ఒకనాడు ఆమె పాతాళలోకమునున్న హాటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడతడకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హాటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచ్చట ఉన్నావేమి అని అడిగాను. ఆమెయు తన వృత్తాంతం అంతయూ చెప్పాను. రాక్షసుడు తనను సముద్రము కింద ఉన్న భూమును నిర్బంధించిననియు నారదుడు ఆమె చెప్పినదంతయూ వినను.
అమ్మాయి భయపడకుము, విష్ణుభక్తుడై నీకు భర్తయుగువానని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త, విచారింపకము, నా మాట నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పేదను వినుము. ఇతర శివునికెదురుగా మానసరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సున స్థానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లే చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్థానము, పూజాధికము, సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన తాను పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మాను. మాఘమాసమంతయు హాటకేశ్వరపురమందున్న మానసరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజామున్నగు వారిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఆ విద్యాధర పుత్రిక ఎదురు చూస్తుండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడును లోక సంచారము చేయుచూ సౌరాష్ట్ర దేశమును పాలించుతున్న శ్రీ మహావిష్ణుభక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందు శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును. అందరి యందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును, విష్ణువా అని పిలుచును, గోవింద అని మాటలాడును, శ్రీకృష్ణ అనుచూ వస్తువును స్వీకరించును, దామోదర అనుచూ భుజించును, కేశవ అనుచూ నిద్రించును, నారసింహాని స్మరించును, ఋషికేశాని మేల్కొనును, వామనానుచూ తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలంచును. ఇట్లు విష్ణుభావనాతన్మయుడైన హరిద్రుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడును నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆశ్రమను కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్యను ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి సముద్ర అంతర్గృహమున దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవు ఆమెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలెను అని వారికి తగిన రీతిలో వివరించి నారదుడు అతడి నుండి లోక సంచారార్థం పోయెను. హరిద్రదుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లు సముద్రం వానికి లోనికి తనకు వచ్చుటకు మార్గమును సంగెను. హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవచ్చు శూలమును ఇంటిలోనే ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించెను. రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదుడితో యుద్ధము చేసి సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలము యుద్ధము చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. ఆ రాజును ఆమె భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాస స్థానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిది అని వశిష్ఠుడు మాఘమాస మహిమను దిలీపునకు వివరించెను. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయగలరు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.